అందరికీ నమస్కారం. వార్తా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు చాలా అరుదనే చెప్పవచ్చండి. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే భక్తులకు ఆయన మాట అంటే శిరోధార్యం అన్నమాట. ఆయన ఏది చెప్తే అదే. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో 200 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఈ ఆధ్యాత్మిక నాయకుడు ఇటీవల కాలంలో వరుస వివాదాలలో చిక్కుకొని వార్తల్లో నిలుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదండి. హిందూ మతంలోని ఇతర దేవతలను పూజించేటటువంటి వారి భావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రముఖ రియల్టర్ మై హోమ్ రామేశ్వరరావు గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో అనుబంధం ఉండటం వల్ల, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం వల్ల ఇవన్నీ గతంలోనే ఆయనపై తీవ్రమైనటువంటి విమర్శలకి దారితీసేలా చేశాయన్నమాట. ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయనే చెప్పవచ్చండి. జగద్గురు ఆది శంకరాచార్యులు వైష్ణవుడు అని, దేశంలో ఉన్న చతురామ్నాయ పీఠాలను శంకరాచార్యులే స్థాపించలేదని జిఆర్ స్వామి గారు వ్యాఖ్యానించారనమాట. చతురామ్నాయ పీఠాలు అంటే పూరిలో ద్వారక, జ్యోతిర్మఠం, శృంగేరి ఈ 4 పీఠాల స్థాపనపై శతాబ్దాలుగా ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రశ్నిస్తూ శంకరాచార్యులు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతదేశానికి వెళ్ళి తిరిగి వచ్చారనేటటువంటి కథనం సరైనది కాదని ఆయన మాటల ద్వారా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఆధ్యాత్మిక వర్గాల్లో పెద్ద చర్చకైతే దారితీశాయండి. అనాదిగా వస్తున్నటువంటి స్మార్త శాక్త సాంప్రదాయాలను సవాలు చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తున్నాయని విమర్శకులు అనటంలో పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్మతాచార్యుడిగా పేరు పొందినటువంటి శంకరాచార్యులను వైష్ణవుడిగా పేర్కొనడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నమా అన్నటువంటి ప్రశ్నలు లెగుస్తున్నాయండి. ఇదే సమయంలో తిరుమల లడ్డు కల్తీ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు దృష్ట్యా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడంతో ఇలాంటి సందేహాలు వస్తున్నాయని ఆధ్యాత్మిక వర్గాల కొందరు అంటూ ఉన్నారండి. వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం అయితే ఆ క్షేత్రంలో జరిగిన అపచారాలపై జిఆర్ స్వామి మాట్లాడాలి కదా, కానీ మౌనం పాటిస్తున్నారనేటటువంటి విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వినాయకుడిని దేవుడిగా అంగీకరించరు. విఘ్నేశ్వర పూజకు బదులుగా విశ్వక్సేన పూజ చేస్తారనమాట. విశ్వక్సేన పూజ ఎవరి విశ్వాసం వాళ్ళది కావచ్చు, కానీ ఇతర దేవతల ఉనికిని నిరాకరించడం సరైంది కాదనేటటువంటి అభిప్రాయం ఇక్కడ అందరిలోనూ వ్యక్తమవుతోంది. గతంలో కూడా జిఆర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. సమ్మక్క సారలమ్మలను దేవతలు కాదని, మాంసాహారం తినేవారిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కుల వృత్తులను కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తం చేయడం, ఇవన్నీ అప్పట్లో చినజీయర్ స్వామి పైన తీవ్ర విమర్శలకు దారితీయటం జరిగింది. తిరుమలలో 1000 కాళ్ల మండపం కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ అడుగు పెట్టనని ప్రకటించిన సందర్భం కూడా గుర్తొంది. సాధారణంగా పీఠాధిపతులు మితభాషులు అంటారు, సమన్వయ దృక్పథంతో ఉంటారు. అందుకే వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. ఒక సంప్రదాయం గొప్పదని చెప్పుకోవడం తప్పు కాదు, కానీ ఇతర సంప్రదాయాల ఉనికిని తగ్గించేలా మాట్లాడితే అది వివాదాలకు దారితీస్తుందండి. ప్రస్తుతం జిఆర్ స్వామి వ్యాఖ్యలు హిందూ ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి. యాక్చువల్గా నాకు తెలిసి, అంటే నా ఒపీనియన్ ప్రకారం, చినజీయర్ స్వామి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తున్నటువంటి ఆ నిందల్ని తప్పుదారి పట్టించడం కోసమే, జనాలని ట్రాక్ తప్పించడం కోసమే అనేటటువంటి వాదనలు ఎలాగైతే బయట కొంతమంది విమర్శకులు విమర్శిస్తున్నారో
అదే విమర్శ నాది కూడాను. మరి ఈ అంశంపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.